అందరికీ నమస్కారం అండి. రుక్మిణి కళ్యాణం అండి. కుండనపురానికి భీష్ముకుడు అనే మహారాజు ఉండేవాడు. ఆ మహారాజుకి రుక్మిబాహు, రుక్మకేతు, రుక్మధర, రుక్మిణి అనేటటువంటి మొత్తం 5 సంతానంలో ఆఖరి అమ్మాయి రుక్మిణి. ఈ రుక్మిణికి ఆ కుండనపుర మహారాజు భీష్ముకుడు తన కుమారుడు కుమారుడు స్నేహితుడైనటువంటి శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని అని నిశ్చయించుకుంటాడు. రుక్మిణి యొక్క తండ్రి అయిన భీష్మకుడు ఆ యొక్క రుక్మిణి యొక్క అన్నగారైనటువంటి రుక్మి. కానీ ఈ రుక్మిణీదేవి చిన్నప్పటి నుండి కూడా కృష్ణుణ్ణి ప్రేమిస్తుంది. కృష్ణుడిని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. ఆమె కృష్ణుని పట్ల భక్తిభావంతో కూడి ఉన్నటువంటి ప్రేమ ఆమెది. ఈ భక్తిభావంతో కూడి ఉన్నటువంటి ప్రేమ ఎంతో ధైర్యాన్ని చేస్తుంది ఆ రుక్మిణీదేవి. ఆ కాలంలో ఆమె తన ఇంటి పురోహితుడైనటువంటి అగ్నిజ్యోతుడైన బ్రాహ్మణుడిని పిలిచి ఒక లేఖ రాసి ఆ లేఖని కృష్ణుడికి ఇమ్మని చెప్తుంది. ఆమె మాట మీద ఉన్నటువంటి గౌరవంతో, చిన్నప్పటి నుంచి ఆమె మీద ఉన్నటువంటి అభిమానంతో అగ్నిజ్యోతుడు అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణుడు ద్వారకా నగరానికి వెళ్ళి ఈ లేఖని కృష్ణుడికి ఇస్తాడు. అదేవిధంగా కృష్ణ బలరాముడిని కూడా కలుస్తాడు. కృష్ణుడు ఆ యొక్క బ్రాహ్మణుడిని గౌరవించి ఆశీర్వాదం తీసుకుంటాడు. పెళ్ళికొడుకు కొమ్మని అగ్నిజ్యోతుడు ఆశీర్వదించి తిరిగి ప్రయాణం అవుతాడు. తిరిగి ఈ కుండనపురానికి చేరుకొని రుక్మిణీదేవి గృహంలో ప్రవేశించి రుక్మిణీదేవిని ఆశీర్వదించి పెళ్లి కూతురు కొమ్మని చెప్పి కృష్ణుడి యొక్క లేఖని ఇచ్చానని చెప్తాడు. కృష్ణుడికి విషయాన్ని చెప్పానని కూడా చెప్తాడు. తర్వాత రుక్మిణీదేవికి వివాహాన్ని నిశ్చయిస్తారు. వివాహానికి ముందర గౌరీదేవి పూజ చేయాలి అని ఒక ఆచారం ఉంది కాబట్టి ఆమె గౌరీ పూజకని చెప్పి తన చెలికెత్తలతో కలిసి వెళ్తుంది. ఆ గౌరీ పూజ చేసిన తర్వాత అక్కడ వేచి ఉండగా ఆమె దేవాలయంలో గౌరీ పూజ చేస్తూ ఉండగా ఈ లోపుగా కృష్ణుడి ద్వారక నుంచి వచ్చి ఆ దేవాలయానికి పక్కగా ఉన్నటువంటి ఉద్యానవనంలో గుర్రం మీద దిగి అక్కడ వేచి ఉంటాడు. పూజ అవగానే తన స్నేహితురాలని వదిలిపెట్టేసి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడిని పట్టుకొని చెయ్యి అందిస్తాడు కృష్ణుడు. ఆమె గుర్రం మీద ఎక్కి ఇద్దరు వెళ్ళిపోతూ ఉండగా అక్కడ శిశుపాలుడు, దంతవక్రుడు, అదేవిధంగా రుక్మితో పాటుగా జరాసంధుడు మొదలగురు అందరూ కూడా కృష్ణుడిని వెంబడిస్తారు. అందులో అందరూ వెనుదిరిగి వెళ్ళిపోతారు కృష్ణుని యొక్క పరాక్రమంకి, శక్తికి. కానీ రుక్మి మాత్రం వెళ్లకుండా అలా వెనకాలే వెళ్తూ ఉంటాడు. వెనకాల శిశుపాలుడు వెళ్తాడు. చాలామంది చెప్తారు, బతుకుంటే బలుసాకు తినచ్చు, ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల, వదిలి వెళ్ళిపో, ఆయన భగవత్స్వరూపుడు అని అందరూ చెప్తే శిశుపాలుడు వదిలేసి వెళ్ళిపోతాడు. రుక్మి మాత్రం వెంటాడతాడు. చివరికి రుక్మికి పరాభవం ఎదురవుతుంది కృష్ణుడి చేతిలో. రుక్మిణి కృష్ణుడు ఇద్దరు కూడా వాళ్ళందరినీ కూడా కృష్ణుడు జయించి రుక్మిణీదేవి కృష్ణుడిద్దరు గుర్రం మీద ద్వారకా నగరానికి చేరుకుంటారు. ద్వారకా నగరంలో కృష్ణుని యొక్క గృహానికి సమీపంలో ఉన్న ఒక ఉద్యానవనంలో రుక్మిణీదేవి అక్కడ దిగుతుంది గుర్రం మీద. అక్కడ ఆ ఉద్యానవనంలో ఆమె సంతోషంతో, ఆనందంతో నాట్యమాడుతూ ఉంటుంది. తర్వాత రుక్మిణీ కృష్ణునికి వివాహం జరుగుతుంది. ద్వారకులు అందరూ